అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్‌లో ఏంటంటే, మొన్న పాపం ఎక్కడో ఫంక్షన్‌కి వెళ్ళింది ఆ అమ్మాయి. ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు హైదరాబాద్‌లో అనుకుంటా. ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేశారంటే, మెడలో బంగారం వేసుకున్నారు. 7 తులాలు ఎంతో. ఆ 7 తులాల బంగారం కూడా ఎవరో తీసేశారు. పోయింది. పోతే ఆవిడకి మనసు బాధ అనిపించింది. పిచ్చి పని ఏంటండి, మనిషి బాగుంటే ఇంకొకసారి సంపాదించుకుంటాం. మన అదృష్టం బాగుంటే మన సొమ్ము గట్టిదైతే మన దగ్గరికి మళ్ళీ వత్తదది. ఏదో ఒక రూపంలో కేసు అడిది పెట్టుకుంటే వత్తది. చుట్టాల ఇంటి దగ్గర పోయింది కదా, ఎవరిని అవమానించనన్న మనసు బాధ పెట్టుకుందావిడ. అది కరెక్టే అనుకోండి. కానీ పోయింది కనుక కంప్లైంట్ ఇవ్వటంలో తప్పు లేదు. కంప్లైంట్ ఇస్తే ఆ ఎంక్వైరీ చేస్తారు. ఎవరెవరు ఉన్నారో అక్కడ అన్నీ చూస్తారు. కానీ చంటి పిల్లోడిని పెట్టుకుని ఆవిడ మనసు చంపేసుకుని ప్రాణం తీసుకుంది. ప్రాణం తీసుకుంటే తన చనిపోయిందే, పుట్టిన బిడ్డ చనిపోయాడు. ఎంతో కష్టపడే బిడ్డను కానీ అలా చంపేసుకోవటం కూడా తప్పే కదండి. అది చంపుకోకుండా ఆ బంగారం తెచ్చుకునే విధానం ఎలాగో ఆలోచించుకోవాలి. లేదు, మన దురదృష్టం పోయింది అనుకోండి, మళ్ళీ అది ఎలా సంపాదించుకోవాలా అనేసి ప్లాన్ చేసుకోవాలి తప్ప బంగారం కోసమే ప్రాణాలు తీసుకోకూడదండి. పోయిన ప్రాణం కావాలితో వస్తుందా? బంగారం ఎవరి చేతిలోనో పడిపోయింది. వాళ్ళకేమి ఇబ్బంది ఉంటుందండి, శుభ్రంగా అనుభవిస్తారు. ఇంకా నష్టపోయింది ఈ ఫ్యామిలీ కదా. చక్కగా ఉన్నారండి పిల్ల తల్లిని, చాలా బాగున్నారు. మనసు ఒక రకమైన ఫీలింగ్స్ వచ్చింది నాకు. అంటే జీవితాలు ఇలాగా డబ్బు బంగారంతో ముడిపెట్టేసుకుని ప్రాణాలు తీసేసుకుంటున్నారు కదా అనిపించిందండి.